వీటితో పాటుగా ఏంటి అనంటే, ఒక టెక్నికల్ టీమ్ ఏదైతే ఉందో, ఈ టీమ్‌కి చాలా టెక్నికల్ టీమ్ ఉంది. సో, దాంట్లో ముఖ్యంగా ఏంటంటే, తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడు. సో, పాటలైతే చాలా బాగా అంటే క్యాచీగా ఉన్నాయి. పాటలు కొంత ఆ నేటివిటీ సినిమాకు సంబంధించినటువంటి నేటివిటీకి చాలా దగ్గరగా ఉన్నాయి. చూస్తున్నప్పుడు ఏంటంటే, సినిమా యొక్క ఫ్లోని దెబ్బతీస్తున్నట్టుగా అయితే నాకు అనిపించలేదు. అంటే కథలో భాగంగానే ఈ సినిమా పాటలుగా ఉన్నట్టు అనిపించాయి. నాకెందుకు అనిపించింది అనంటే, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అంటే భాగ్యశ్రీ. ఆమె జనరల్‌గా ఏంటంటే, ఆమెకు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఏందంటే, చాలా స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్. స్టోరీని డ్రైవ్ చేసేటటువంటి క్యారెక్టరు. ఒక సిగ్నిఫికెంట్ ఆహ్, అంటే సిగ్నిఫికెంట్ రోల్ ఉన్నటువంటి క్యారెక్టర్ మాత్రమే జనరల్‌గా ఆమెకు ఇస్తా ఉన్నారు. సో, ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే, ఆమె చుట్టూ గూడా ఈ సినిమా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో, ఒక హీరోయిన్ చుట్టూ సినిమా ఉన్నప్పుడు ఏంటంటే, జనరల్‌గా పాటలనేటివి జనరల్‌గా మిస్‌ప్లేస్‌మెంట్ అయితే కావు. ఖచ్చితంగా ఆర్గానిక్‌గానే ప్లేస్‌మెంట్‌గా ఉంటాయి. సో, అనైతే నాకనిపించింది. దానితో పాటుగా ఏంటంటే, ఈ సినిమా యొక్క ట్రైలర్ చూసినప్పుడు గానీ, సాంగ్స్ చూసినప్పుడు ఏంటంటే, కొత్త అంటే ఇప్పుడు తమన్ మ్యూజిక్ ఒక కొత్త స్టైల్‌లో అంటే ఆయనకు సంబంధించినటువంటి స్టైల్‌లో గాకుండా, సినిమాకు ఏదైతే సూట్ అవుతుందో స్టోరీకి, పాటలకి, ఆ నేటివిటీకి సంబంధించినటువంటి మ్యూజిక్ మాత్రం తను ఇచ్చినట్టుగా అనిపించిందనమాట. సో, డెఫినెట్‌గా తమన్ మ్యూజిక్ అయితే కొంత ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దానితో పాటుగా ఏంటంటే, ఈ మధ్యలో పెద్ద పెద్ద సినిమాలన్నీ గూడా ఎడిటింగ్ నవీన్ నూలి చేస్తా ఉన్నాడు. సో, ఈ సినిమాకు ఎడిటర్ గూడా ఆయన. సో, కాబట్టి మనందరికీ తెలిసిందేంటంటే, ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకు సంబంధించినంత వరకు. సో, కాబట్టి ఈ పర్టిక్యులర్ యాస్పెక్ట్‌లో డెఫినిట్‌గా వన్ ఆఫ్ ది ఒక బిగ్ ఎలిఫెంట్‌ని మనకి ఈ సినిమాలో ఎడిటర్‌గా తీసుకొనడం జరిగింది. సో, కాబట్టి డెఫినిట్‌గా ఎడిటింగ్ అనేది ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో, మనందరికీ తెలుసు ఎడిటింగ్ అనేది ప్లేస్ చాలా అంటే బిగ్ ప్రామినెంట్ రోల్ ఇన్ ద మూవీ సక్సెస్ అన్నమాట. సో, కాబట్టి డెఫినిట్‌గా ఆ విధంగా చూస్తే ఎడిటింగ్ డెఫినిట్‌గా ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దానితో పాటుగా ఏంటంటే, ఒక రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు తీసినప్పుడు, ఒక రూటెడ్ సినిమాలు తీసినప్పుడు గానీ, లేదా ఆహ్, ఒక అంటే ఇప్పుడు ఏమంటారు? లేదా ఒక ఒక 15 ఏండ్లు, 20 ఏండ్లు లేకపోతే ఒక 50 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి స్టోరీని తీసుకొని చేసినప్పుడు ఏంటి అనంటే, ఆర్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ ఉన్నాడు. ఆయన ఈ మధ్య కాలంలో ఏంటంటే, నాకు గుర్తున్నంత వరకు 'దసరా'కి ఆయన ఎడిటర్‌గా పనిచేశాడు. తర్వాత 'పెద్ది'కి గూడా ఆయన ఎడిటర్‌గా పనిచేశాడు. సో, ఇలాంటి రూటెడ్ సినిమాలు గానీ, ఇలాంటి రూరల్ బ్యాక్‌డ్రాప్ గానీ, అంటే ఆర్ట్ వర్క్ సిగ్నిఫికెంట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే, ఈయనను ఆర్ట్ డైరెక్టర్‌గా తీసుకుంటున్నారు. సో, డెఫినిట్‌గా ఈయన ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉండడం అనేది సినిమాకి చాలా ప్లస్ అనిపించింది. తర్వాత నాకు తమిళ్ కెమెరామెన్ తీసుకున్నారు. ఆయన గురించి అయితే నాకు పెద్దగా తెలీదు. సో, ఓవరాల్‌గా నేనేం చెప్తున్నానంటే, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ గూడా చాలా సౌండ్‌గా ఉంది. సో, అందుకని గూడా నాకు ఈ సినిమా చూడాలి అంటే చూడడానికి ఒక ఎక్స్‌పెక్టేషన్ అయితే ఈ టెక్నికల్ డిపార్ట్‌మెంట్ గూడా క్రియేట్ చేయడం జరిగింది. దానితో పాటుగా ఏంటంటే, అన్నపూర్ణ స్టూడియోస్ తర్వాత సూర్యవంశీ, నాగవంశీ సారీ నాగవంశీ ప్రొడ్యూసర్స్ కావడం వల్ల ఏంటి అనంటే, డెఫినెట్‌గా వాళ్ళకు ఉన్నటువంటి టీమ్ ఏదైతే ఉందో, ఆ ప్రొడక్షన్ టీమ్ ఏదైతే ఉందో, వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో డెఫినెట్‌గా మేకింగ్‌లో టు సమ్ ఎక్స్‌టెంట్ డెఫినెట్‌గా వాళ్ళ యొక్క ఇంపాక్ట్ గానీ, వాళ్ళ యొక్క టేస్ట్ గానీ డెఫినెట్‌గా ఉంటుంది. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎక్స్‌పోజర్ గానీ ఉంటుంది గాబట్టి, అది కూడా ఈ సినిమా చూడ్డానికి కొంత ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉండడానికైతే దోహదపడిందనైతే నాకైతే అనిపిస్తా ఉందనమాట. సో, ఈ విధంగా టెక్నికల్ టీమ్ అనేది గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండడము, మరి ఈ సినిమాకి అడ్వాంటేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనైతే నాకనిపిచ్చింది.